హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా, అంటే ఎప్పుడెప్పుడు చెనక్కాయలు తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఆ సమయం వచ్చేసింది. ఇప్పుడైతే చెనక్కాయలు చాలా రోజుల తర్వాత వెయిట్ చేసి ఈరోజు చెనక్కాయలు పీయడానికి వచ్చాము. చూడండి చెనక్కాయలు ఎట్లా ఉన్నాయో, ఒకసారి ఇటు చూపి తిరుపతి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చెనక్కాయలు బిగుతున్నాము. చూడండి ఎలా వచ్చాయో చెనక్కాయలు. కాయలు కూడా మేమైతే ఎలాంటి మందులు ఏమీ లేదు, న్యాచురల్గా అవే పడినాయి. అసలు వస్తాయా లేదా అని చెప్పి మామూలుగా ఏదో క్యాజువల్గా వేసాము, అట్లాంటిది చెనక్కాయలు ఫుల్గా వచ్చేసాయి. చూడండి ఎట్లా ఉన్నాయో, దట్టంగా ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే వీటిని ఉడకబెట్టుకొని తింటాము సాయంత్రం మేము. ఇదిగో చూడండి, నేలంతా బాగా తడిగా ఉండటం వల్ల పేగంగా వచ్చేస్తున్నాయి. అది చూడండి ఫ్రెండ్స్, చెనక్కాయలు ఇది పీకిన మొత్తం చెనక్కాయలు ఈ బొట్టలో వేస్తున్నాము. అదిగో మన సొంతగా పంటను మనమే పండించుకొని ఆ పంటను మనమే తింటే దాంట్లో ఉండే ఆనందమే వేరు. కొనుక్కొని తినవచ్చు, కానీ మన సొంతగా మనమే పండించుకొని తింటే దాంట్లో ఉన్న కిక్కే వేరు. వాళ్ళు ఎలాంటి మందులు కొడతారో ఏంటో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మన సొంతగా మనం పండించుకొని తింటున్నాం కాబట్టి ఇదిగో ఫ్రెండ్స్, ఈరోజుతో లాస్ట్ చెనక్కాయలు మొత్తం పీకేస్తాం. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆగి పీకలేం కదా, ఒకసారి మొత్తం పీకేస్తాం, సాయంత్రం తినేస్తాం. మామూలుగా చెనక్కాయలు పీకుదామని వచ్చాము. దాంతోపాటు మాకు రేపటి కూరకి బీరకాయలు కూడా దొరికాయి. ఇదిగో చూడండి, బీరకాయలు చూపిస్తాం. మా అమ్మ చూపి ఏది, అదిగో చూడండి ఫ్రెండ్స్, బీరకాయలు. అదిగోండి, బీరకాయలు దొరికాయి మాకు రేపటి కూర కోసం. అంటే మేము ఎక్కువ శాతం బయట కూరగాయలు కొనుక్కోము, మన గార్డెన్లోనే అన్ని కూరగాయలు కూడా ఇక్కడ పండించుకోవడమే. దాంతోపాటు వంకాయలు వచ్చాయి. మనం పీకేసిన తర్వాత మళ్ళీ తర్వాత గోంగూర వేసాము. ఇదిగో చూడండి, ఎదిగిపోయింది గోంగూర. ఇంకా ఉంది, కానీ ఇంకో చూడండి, వేరే చోట కూడా గోంగూర వేసాము దీంట్లోనే. అదిగో చూడండి గోంగూర, దాంట్లో ఎక్కువ కలుపు ఉంది, అంటే గరిక అంటారు కదా. ఇదిగో చూడండి, వంకాయ చెట్లు, బీరకాయ చెట్లు, ఇంకా బెండకాయ చెట్లు. గోంగూర అయితే చూడండి మనిషి ఎత్తు అయిపోయింది. అదిగో చూడండి, అది గోంగూర చెట్లు హైట్ అయిపోయాయి బాగా. అదిగో ఫ్రెండ్స్, అది పచ్చడి గోంగూర, ఇది వచ్చి కూర గోంగూర అంట. పచ్చడి కూర రెండు వేరువేరా? అంటే అది ఎక్కువ పచ్చడి కోసం ఉపయోగిస్తారా? హైట్ ఎదిగింది. ఇదిగో ఫ్రెండ్స్, వాటితో పాటు మనకి దోసకాయలు కూడా దొరికాయి. చూడండి, ఇగో దోసకాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెనక్కాయలు పీకేసాము. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకొని తినాలా లేకపోతే కాల్చుకొని తినాలా అనేది, అంటే దేని టేస్ట్ దాని విడివిడిగానే ఉంటుంది. ఉడకబెట్టుకొని తింటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, కాల్చుకొని తింటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఈలో మా బామ్మర్ది కాల్చుకొని ఇదంతా వేస్ట్ అని చెప్పి పచ్చికాయలు తినేస్తున్నాం. చూడండి, అది నోట్లో ఇగో పచ్చికాయలు తినేస్తున్నాడు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒక బుట్టడు చెనక్కాయలు కోసాము. ఇప్పుడు వీటిని ఆ చెట్లోంచి ఏం చేయాలి? విడివిడిగా కొయ్యాలి. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, చెట్టుకున్న చెనక్కాయలు మొత్తం పీకి దీంట్లో వేస్తున్నాం బొట్టలో. ఇదిగో చూడండి, చెట్టు నుంచి కాయలను విడి చేసి దీంట్లో వేస్తున్నాము. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు కోసిన చెనక్కాయలు మొత్తం బకెట్లో వేసుకున్నాము, దానికున్న మట్టి మొత్తం కడగడానికి. చేపులు ఇట్లా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కుంటే ఇట్లా కొన్న మట్టి అన్నీ పోతాయని బకెట్లో కాసేపులు వేసి పెట్టాము. ఇట్లాగా శుభ్రంగా నానైపోయాక మట్టి అంతా కిందకి వెళ్ళిపోతాయి, కాయలు చక్క పైకి వచ్చేసేస్తాయి. ఒక్కొక్క కాయ శుభ్రంగా ఉన్నాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి. దాకా నీళ్ళు మురికైపోయినాయి కదా, ఇగో మంచి నీళ్ళల్లో పోసి మళ్ళీ కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి. ఇసుక ఏమైనా ఉండా కానీ
శుభ్రంగా ఉంటుందని మళ్ళీ కడుగుతున్నా రెండోసారి. ఉడకబెట్టుకోవటమే. చాలా బాగుంటాయి శనక్కాయలు. కాకపోతే ఇప్పుడు వేసాకాలం కదా, తక్కువగా వస్తాయి. ఈ తోటలు కూడా తక్కువగా, ఇవి మనం సొంతం చేసుకున్నాం కదా ఇప్పుడు, అందుకే 3 నెలల టైం వచ్చేసింది, తీసేసాం. ఈసారి కొంచెం వద్దంత వేయాలనుకుంటున్నా. బాగానే వచ్చినాయి కదా కాయలు, ఈసారి కొద్దిగా పెంచుదాం అనుకుంటున్నా శనగ చెట్లు. ఈ వచ్చిన కాయల్లోనే తీసి మళ్ళీ గింజలు ఒలిసి అప్పుడు వేసినాయి. ఈసారి కూడా అట్లాగే చేయాలి. క్లీన్ చేసుకున్న శనగల్ని ఉడకబెట్టుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి ఎలా ఉడుకుతున్నాయోనో, బాగున్నాయి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. వావ్, శనగలు ఉడికిపోయినాయి. స్మెల్ అయితే బాగా వస్తుంది. చేయాలి ఇప్పుడు. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే శనక్కాయలు ఉడికేసాయి. ఇప్పుడు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. ఎవరికి ఎంత తినాలని, ఎవరు ఎక్కువ తినకుండా ఖచ్చితంగా ఆస్తి పంపకాలు ఖచ్చితంగా జరిగేటట్టు చూడండి. ఇది ఒకలకి నువ్వు పట్టుకో, నీదేది నీ గిన్నె చేత్తో వేయవచ్చుగా. ఇది ఇంకొకలకి, ఇది ఒకలకి. అమ్మయ్య, అందరికీ సమన్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్. అమ్మో, శనక్కాయ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది. ఆ మూకిడి ఎవరికి? శిరీష గిన్నె కూడా లైన్లో పెట్టుకుంది, ఇది నాది అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే శనక్కాయలని టేస్ట్ చూసే క్రమంలో ఉన్నాము. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగానే ఉంది.